నేను వాళ్ళ సిస్టర్ని. ఎవరైతే ఇప్పుడు మెడకోసి మహాలక్ష్మికి నేను పెద్దమ్మని అవుతాను. అయితే ముగ్గురు పిల్లలు కదా, ఒక అమ్మాయి 19 ఇయర్స్కే పెళ్లి చేసేస్తే ఏంటంటే ఒక బర్డెన్ దిగుతుంది. ప్లస్ ఆ అబ్బాయి కూడా ఏంటంటే నేను చదివించుకుంటాను, నాకు జాబ్ ఉంది, నేను అమ్మాయిని చదివించుకొని నేను కూడా జాబ్ చేసుకుంటాను అని చెప్పేసి చాలా నమ్మించాడు. వెంట తిరిగాడు, నంబర్స్ తీసుకొని తనకి ఫోన్ చేయడము, తనంతా తానే నేను కూడా చేసుకుంటాను అనేలాగా చేశాడండి. చేసి పెళ్లి రోజు మీన్స్ పెళ్లి స్టేజ్ మీదనే మాకు చూపించాడు విశ్వరూపం. ఆయన డ్రింక్ చేయడం అది ఇదంతా. మేము క్యాజువల్గా ఏదో పెళ్లిలో ఫ్రెండ్స్తో చేసుకుంటారు కదా అని వదిలేసాం. బట్ సెకండ్ డేనే స్టార్ట్ అయింది. మేము 1 వీక్ తర్వాతనే చెప్పాము మా అమ్మాయికి, వద్దు ఇదంతా బాగాలేదు వచ్చేసే అమ్మ అంటే, లేదు మా పేరెంట్స్ పరిస్థితి బాగాలేదు కదా, మళ్ళీ నేను ఎందుకు బర్త్డేని అవ్వాలి, నేను మార్చుకుంటాను, నేను ఏదో చేసుకుంటాను అని చెప్పేసి ఇన్ని రోజులు లాక్కొచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా 1 ఇయర్ లోపు వాడు ఏమనుకున్నాడంటే 10 lakhs డౌరీ ప్లస్ ఒక 15 తులాస్ గోల్డ్ తీసుకున్నాడు. ఆ గోల్డ్ అంతా అమ్మేసుకున్నాడు. సో పిల్లకి ఇచ్చిన బంగారం చాలా రేటు ఉంది, అది హాఫ్ రేట్కి అమ్ముకున్నాడు అని చెప్పేసి మళ్ళీ విడిపించుకొని తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ గోల్డ్ కావాలని చెప్పేసి హెరాస్ చేస్తూ ఉన్నాడు ఫ్రమ్ పాస్ట్ 3 months. ఆ గోల్డ్ తీసుకురావట్లేదు అని చెప్పేసి ఇంకా ఇలాగైనా చేస్తే బెదిరించడానికి చేశాడో మరి ఇంటెన్షనల్గా చేశాడండి. ఎందుకంటే జేబులో ఎందుకు కత్తి పెట్టుకొని తిరుగుతాడు. సో ఇవాళ వెళ్ళి పొద్దున అకేషన్ ఏదో ఉంది, ఫంక్షన్కి వెళ్దాము, ఎప్పుడు రావట్లేదు, రండి అని అడిగిన దానికి నన్ను విసిగిస్తున్నావు నువ్వు అని చెప్పేసి తీసి కోసేశాడు. కోసింది కూడా అమ్మాయికి ఏదో చురుకులాగా తగిలి పరిగెత్తుకుంటే బయటకు వచ్చిందంట. చూసేసరికి పక్కన నైబర్స్ అందరూ అమ్మో నీకు బ్లడ్ వస్తుంది అని అన్నారు. అప్పుడు పాప వైట్ డ్రెస్ వేసుకుంది, అకేషన్కి రెడీ అయింది. ఆ డ్రెస్ అంతా రెడ్గా అయిపోవడం, నైబర్స్ వచ్చి తీసుకొచ్చారు. మేము ఉండేది కుక్కట్పల్లి, అక్కడి నుంచి నాగోల్ ట్రావెల్ చేయడానికి ట్రాఫిక్లో 2 hours పట్టింది. బట్ హాస్పిటల్ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు ఫేవర్ చేశారు. ఎక్కడ మేమందరం వెళ్ళి అటాక్ చేస్తామా అని వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెళ్లి కూతురులాగా కూర్చోన్నాడు. వాడికి కాలు ఉప్పుకుంటూ కూర్చున్నాడు. ఏం యాక్షన్ తీసుకుంటున్నారో తెలియదు. కొంచెం మీరు మీ తరపున మాకు ఏదైనా న్యాయం చేయాలి. పిల్ల చాలా చిన్న పిల్ల, దాని ఫ్యూచర్ పాడైపోతుంది. ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చింది. డాక్టర్స్ మీరు ఇందాక విన్నారు 48 hours గడిస్తే కానీ ఏం చెప్పలేదన్నారు. ఒక ప్రాణాన్ని కోల్పోతుంది. ఆ అమ్మాయి ఎంత కష్టపడి చేసిందో, కొద్దిగా మీ తరపున న్యాయం చేయండి. పోలీస్ స్టేషన్ లో వాడు అలా కూర్చున్నాడు. అట్లా కూర్చోకుండా వాడు ఇప్పుడు ఎంత సఫర్ అవుతుందో. బహుశా దాన్ని చూసుకొని కూడా వాడికి ఆ ధైర్యం ఉండొచ్చామని మేము. ఒకడు సుచిత్ర దగ్గర ఎవడో ఉంటాడు వాళ్ళ అత్త కొడుకని, వాడొకడు, వీళ్ళందరూ కావాలని చేశారేమో అని మాకు అనిపిస్తుంది. అసలు ఆ పిల్ల ఏం తక్కువ అండి, ఏం తక్కువ చేశాం అంతే. వీళ్ళే అంటే నేను వెళ్ళి లోపలికి కూర్చుంటే నన్ను ఏదో ఒక రకంగా తీసుకొచ్చేస్తారు బయటకన్నా ధీమా వాళ్ళకి అనిపిస్తుందే కానీ పశ్చాత్తాపం అనేది లేదండి. ఆ నా కొడుకుని ఏం చేయాలి చెప్పండి. నీకు నచ్చలేదు వదిలేయి, నీకు నచ్చలేకపోతే వదిలేయి. మా బిడ్డని మాకు అప్పు చెప్పొచ్చు కదా. ఈ రకంగా చేశాడంటే వాడు ఏ ధైర్యంతో చేశాడు. ఈ రోజు ఈ బిడ్డ, ఇంకొక రోజు ఇంకొక బిడ్డ, అంతే కదా. ఆడపిల్లలకు సేఫ్టీ ఏదండి. అంటే మేము కని ఇంకొకటి చేతిలో పెట్టి నువ్వు చంపేసుకోరా అని ఇచ్చేసి మేము చేతులు దులుపు డబ్బు ఇచ్చి బంగారాలు ఇచ్చి చంపేరా అని చెప్పాలి, అంతే కదా. మా వైపు తప్పుంటే చెప్పమని చెప్పండి, మేము ఇలాగే నిలబడతాం. వాళ్ళకి ధైర్యం ఉంటే మా వైపు తప్పుంటే వచ్చి చెప్పమని చెప్పండి. వాడికి ఎంత ధైర్యం అండి. అసలు ఏం చేస్తామని అసలు ఏం చేయలేక మేము మాలాంటి తల్లిదండ్రులు ఎంతమంది అండి. మేము ఇంకా ఈరోజు మీరు ఇంతమంది వచ్చి మీరు చెప్పండి అమ్మా ఇలాంటివి కూడా మాకు కొత్త అండి. ఇలాంటివి కూడా మాకు కొత్త. ఏ రోజు మేము బయటకు వచ్చిన వాళ్ళం కాదు. చిన్న పిల్లది, దాన్ని ఏం చెయ్యాలని వాడు అలా చేశాడు. ఇప్పుడు దానికి ఏదన్నా జరిగితే మా చేతుల మీద పెంచుకున్నా ఉండే బిడ్డని ఏం చేయాలని వాడు పోయి దర్జాగా కూర్చొని కాలు ఊపుతున్నాడు అంటే వాడు ధీమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇలాంటిది ఇంకొకటి జరగకుండా, అంటే నాలాంటి పేరెంట్స్ చాలామంది చెప్పుండొచ్చు, ఇలాంటిది ఇంకెవరికి జరగకుండా మీ నుంచి పోలీసు వాళ్ళ తరపు నుంచి వాడికి ఏదన్నా చేయగలిగితే మాకు ఇంకా అంతకుమించి ఏం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళు కనీసం తప్పుందా లేదా వదిలేయండి, కనీసం రావాలి కదండి. వాళ్ళ కోళ్ళే కదా, దగ్గరుండి పెళ్లి చేశాం కదా, ఇంతవరకు అండి వాళ్ళకి అనే కనిపించలేదండి. ఏం చెప్పాలండి. మేము ఇలా మాట్లాడుతూ ఉంటే కూడా మాకు భయంగా ఉంది ఏం జరిగిద్దో అని. మీరు ఏ చేసినా మీరు సపోర్ట్ చేయాలి, వాళ్ళు చేయగలిగి ఉండాలి. ఇవి రెండు. వేణుగోపాల్ ఫాదర్ అండి డౌరీ ఇచ్చినప్పుడు ఒక్క 2 lakhs 10 lakhsలో ఒక 2 lakhs మా అమ్మాయి పేరు మీద వేయండి అని చెప్తే ₹1 కాదు కదా, లేచి బయటికి వెళ్ళిపోయాడు వాడు. ఆ రోజు బయటికి వెళ్ళిపోయాడు. ₹1 మా అమ్మాయి పేరు మీద వేయలేదు కదా. ఈ రోజు వాళ్ళ ఇంటి కోడలే కదండి, కట్నం నూకారు కదా, కోడలే కదా, రావాలి కదా. నా మీద కేసైనా పర్వాలేదు సార్. డౌరీ తీసుకున్న ఫోటో నేను తీసి పెట్టుకున్నాను. వాడు క్యాష్ రూపంలో తీసుకున్నాడు నా దగ్గర. నాకు ఖచ్చితంగా క్యాష్ కావాలంటే నేను క్యాష్ ఇస్తే వాడు మండపంలో భోజనాలు వాడి ఆఖరికి పంతులు కూడా నా క్యాష్లోంచి తీసి ఇచ్చాడు. వాడంతా లోఫర్ నా కొడుకు. ఈరోజు వచ్చి నిలబడి వాళ్ళ కోడలు చూసుకొని ఉంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా. సో ఆ కన్న తల్లి బాధ ఎంత దారుణంగా ఉందో చూస్తూ ఉన్నాం. అక్షరాల 10 లక్షల రూపాయలు మహాలక్ష్మి మామ చేతిలో పెడితే
కనీసం ఇంతవరకు తన కోడలు ఎలా ఉందో అనేది కూడా చూడకుండా ఎక్కడో దాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క వేణుగోపాల్ ఏమో పోలీస్ స్టేషన్లో, మరొక పక్క మహాలక్ష్మి తల్లి తన బంధువులేమో ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. 48 గంటలు గడిస్తే తప్ప ఏం జరుగుతుందో అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు అంటూ డాక్టర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంటున్నారు ఇటు మహాలక్ష్మికి సంబంధించినటువంటి మామ, అలాగే ఆవిడ కుటుంబ సభ్యులు. కానీ వాళ్ళు మాత్రం ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి చూసిన పాపాన పోలేదంటూ కూడా మహాలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో విజయ్, బిగ్ టీవీ, నాగోల్ నుండి.